ప్రతిదానికి ఒక ఎనర్జీ ఉంటుంది విశ్వంలో. ఇదిగో ఈ రాయికి ఒక ఎనర్జీ ఉంటుంది, మన మాటకు ఒక ఎనర్జీ ఉంటుంది. అంటే ప్రతి వస్తువుకి ఒక ఎనర్జీ, ఒక చైతన్యము ఉంటుంది. అంటే ఆటమ్స్, పరమాణువులు, అణువులు అంటారు కదా, అలా ఈ ఆటమ్స్ ఉంటాయన్నమాట. ప్రతి వస్తువులో కూడా ఉంటుంది. దాన్ని చైతన్యము అని అంటాం మనం. అయితే ఏంటి, ఒకళ్ళు మన పక్క వాళ్ళు బాగా డబ్బులు సంపాదించుకున్నారనుకో, డబ్బులు సంపాదించుకోగానే మనము ఈర్ష్యతో అనుకుంటాం, అబ్బా వాడా దొబ్బేసుకొచ్చిన డబ్బులు ఎక్కడో అని. కాదు, వాళ్ళు కష్టపడి సంపాదించి పైకి వచ్చారని మనం అప్రిషియేషన్ చేయాలి. ఎప్పుడైతే ఒకళ్ళను మనం ఇట్లా క్రిటిసైజ్ చేసి వాళ్ళ ఆ పనిలో అంటే ఏదైనా ఎదుగుదల కనిపించినప్పుడు ఆ ఎదుగుదలను క్రిటిసిజం చేసి మనం అవమానకరంగా మాట్లాడామనుకో, ఆ నెగిటివిటీ మనకు ఒక కర్మగా మారిపోయి మన చుట్టూ ఉంటుంది. కాబట్టి ఎవరిని క్రిటిసైజ్ చేయకండి. ప్రతి దాంట్లో ఒక ఎనర్జీ ఉంటుంది, మీ మాటలో, ఆలోచనలో కూడా.